సంవత్సరం ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త ఏడాదిలో తమకు అంతా శుభం కలగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తిరుమలలో ఉగాది వేడుకలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, తిరుమలలో ఉగాది వేడుకలకు ఎలా జరుగుతున్నాయి? భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారా? డీటెయిల్స్ ఏంటి? రైట్ వంశీ, ముందుగా తెలుగు ప్రజలకు శ్రీ కోదినామ ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం ముందున్నాం. ఉదయం ప్రాతకాల నివేదనల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం విజువల్లో చూసుకుంటే ఉగాది శుభాకాంక్షలు అంటూ పూలతో శ్రీవారి ఆలయాన్ని సాంప్రదాయం ఉట్టి పడేలా శ్రీవారి ఆలయాన్ని అలంకరించారు. ఉదయం 3 గంటల నుంచే సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొలిపి ఆ తర్వాత ఉగాది ఆస్థానాన్ని అలాగే పంచాంగ స్నాన పండిపు కార్యక్రమం జరుగుతోంది. స్వామివారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సరం రోజున స్వామివారు దర్శించుకుంటే చాలా మంచిదని భక్తులు కూడా స్వామివారు దర్శించుకోవాలని వేచి ఉన్నారు. మరి కాసేపట్లో కూడా సామాన్య భక్తులకు దర్శనం కల్పించే దిశగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మనం శ్రీవారి ఆలయం ముందున్నాం. శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఉన్నారు. దాదాపు 10 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయం ధ్వజస్తంభం నుంచి మహాద్వారం అలాగే మహాద్వార గోపురానికి సంబంధించి కావచ్చు, శ్రీవారి ఆలయం వెలుపల భారీ ఎత్తున పూలతో విదేశీ దేశీయ ఫ్లవర్స్తో పూర్తి స్థాయిలో సాంప్రదాయాన్ని సంపాదించే పూర్తిగా ఒక ఉద్యానవనం ఏర్పాటు చేస్తారు. బలరామనందు సముద్ర వాహనానికి వచ్చిన సమయంలో అక్ష్మ హనుమ సమేత బాలరాముడు అలంకరణ కూడా చూసుకోవచ్చు. 3 యుగాలకు సంబంధించి ప్రతిమలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ గార్డెన్ విభాగ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఈ పూలకు వాటర్ కూడా పడుతున్నారు. దాదాపు ఈ అలంకరణ కూడా మరో 2-3 రోజులు చూసే విధంగా భక్తులకు అవకాశం ఉంటుంది. మన విజువల్లో చూసుకుంటే మత్స్యావతారాన్ని పూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి మత్స్యావతార అలంకారాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. రాముడి విగ్రహాన్ని శ్రీవారి ఆలయం ముందు ఏర్పాటు చేసి ఉన్నారు. దీన్ని చూసేందుకు భక్తులకు 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా మంది భక్తులు చూసి తన్మయంతో ఉన్నారు. ఎందుకంటే ఉగాది రోజు, తెలుగు పండుగ రోజు స్వామివారి ఆలయంలో కానీ స్వామివారి దర్శించుకున్న స్వామివారి ఆలయం ముందు డెకరేషన్ చూసిన ఒక తెలుగు రోజు ఉగాది రోజు మేము ఇక్కడ స్వామివారి సన్నిధిలో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. సాధారణంగా న్యూ ఇయర్ ఎక్కువ చేసుకుంటే ఉగాది కూడా తెలుగు ప్రజలను కూడా ఆనందకాయంగా చేసుకుంటారు. ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉగాది సందర్భంగా 10 టన్నుల పుష్పాలతో ప్రత్యేకంగా శ్రీవారి ఆలయంలో 5 టన్నులతో శ్రీవారి ఆలయం వెలుపల ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఉంది. 5 టన్నుల పుష్పాలు సంబంధించి దాతా సహకారంతో బలరాముడి విగ్రహం కావచ్చు, అలాగే శ్రీరాముడు వారి విగ్రహం కావచ్చు, అదే మత్స్య అవతారాలు మనం చూసుకుంటే విజువల్లో మత్స్య అవతారాలకు సంబంధించి అన్ని యుగాల అవతారాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రత్యేకంగా సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ప్రతి యుగంలో ఏ దేవుడు ఉన్నాడు, కలియుగం కృష్ణుడు, అలాగే పూర్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అన్న విధిగా పూర్తి స్థాయిలో విగ్రహాలు ఏర్పాటు చేసి ఉన్నారు. మరోపక్క భక్తులు కూడా చూసేందుకు తండోపతండగా వస్తున్నారు. వారి సెల్ ఫోన్లో కూడా ఈ పూల అలంకరణ కూడా సెల్ ఫోన్లో బంధిస్తున్న పరిస్థితి తిరుమలలో కనపడింది. ఆ రకంగా తిరుమలలో ఇప్పటికే కోడ్ ఎన్నికల అమల్లో ఉన్న కారణంగా సామాన్య భక్తులకే పెద్ద పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే రాజ్యాంగ హోదాలో భక్తులు మాత్రమే వీఐపీ దర్శనం కల్పించి ఆ తర్వాత శ్రీవారి దాతలకు డొనేషన్ సమర్పించే శ్రీవారి దాతలకు దర్శనం కల్పించిన తర్వాత సామాన్య భక్తులకు ఎక్కువ మంది దర్శన భాగ్యం కల్పిస్తుంది. నిన్న కూడా స్వామివారిని 65,000 పైగా దర్శించుకున్నారు. ఇవాళ కూడా శ్రీవారి దర్శించుకొని చాలా మంది భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. ఈ ఉగాది రోజు సోమవారం దర్శించుకుంటే శుభ కలుగుతుందనేసి అర్చకులు తిరుగుతున్న పరిస్థితిలో చాలా మంది భక్తులు శ్రీవారి ఆలయం ముందున్నారు. సోమవారం దర్శించుకొని వేచి ఉన్నారు. ఓవరాల్ గా తిరుమలలో పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సురేష్.